Hi everyone, welcome back to Unstoppable Learners. ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో అనేక వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిలో బిట్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, అలానే కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లేలిస్ట్ మొత్తం ఒకసారి మీరు చూసినట్లయితే వాటిలో మీకు ఏమన్నా ఉపయోగపడేది ఉంటే దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఆ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ తెలుగు బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఒక గద్య భాగం ఇచ్చారు. ఆశ్వయుజ బహుళ తదియనాడు రోహిణి నక్షత్రయుక్తుడైన చంద్రుని వనితలు పూజింతురు. నిశానాదిని వంటి ఆహ్లాదకరుడైన పెనిమిటి లభించవలెనని ఈ నోము చేయబడుచున్నది. వృద్ధుడును వికలాంగుడైన భర్త రాకుండట కూడా కాంక్షితమే. తదియ తెల్లవారకట్ల బాలికలు పెరుగన్నము తిని ఉదయము వరకును స్వేచ్ఛగా ఆటలాడుకుందరు. పగలంతయు ఉపవసించి చంద్రోదయము కాగానే పూజ చేసుకుందరు. సో ఈ గద్యంలో ఒక పర్వదినం గురించి ప్రస్తావించడం జరిగింది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. పై గద్యం ఈ పర్వదినం గురించి సూచిస్తుంది. ఆప్షన్స్: దీపావళి అమావాస్య, ఆశ్వయుజ శుద్ధ తదియ, విజయదశమి, అట్ల తదియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అట్ల తదియ. పై గద్య భాగంలో తదియ గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక సెకండ్ క్వశ్చన్కి కూడా ఒక గద్యం ఇవ్వడం జరిగింది. గద్యాన్ని చూసినట్లయితే నాగయుగమునందలి మతాచార పరిస్థితులు ఈనాటికి తెలుగుదేశంలో నిలిచి ఉన్నవని చెప్పనైనది. ఆనాడు సర్పములనే కాక శిలలను పూజించుచుండిరి. వృక్ష పూజ యార్యులకు కూడా నుండినట్లు కనిపించును. యాగములందు అగ్నిని పుట్టించుటకై అశ్వత్థ వృక్షమునందు మొలిచిన జమ్మి వృక్ష శాఖతో అరణులు నిర్మించుచుండిరి. సో ఈ గద్యానికి సంబంధించి ప్రశ్నించారు. ప్రశ్న చూద్దాం. పై గద్యం అనుసరించి సత్యము గుర్తించండి. కింది వాక్యాలలో నుంచి సత్యవాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. నాగయుగం పరిస్థితులు నేడు తెలుగుదేశంలో లేవు. రావి చెట్టు అర్నులు ఆకులతో అశ్వత్థ వృక్ష వేర్లతో నిర్మిస్తారు. యాగములందు అగ్నిని పుట్టించడానికి అర్నులు వినియోగిస్తారు. అశ్వత్థ వృక్షంలో మొలచిన వేప చెట్టు శాఖతో అర్నులు నిర్మిస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. యాగములందు అగ్నిని పుట్టించడానికి అరణులను వినియోగిస్తారు అనేది సత్యవాక్యం. మిగిలిన 3 వాక్యాలని చూసినట్లయితే నాగయుగం పరిస్థితులు నేడు తెలుగుదేశంలో లేవు అని ఇచ్చారు. అయితే ఇక్కడ మొదటి వాక్యంలో చూసినట్లయితే ఈనాటికి తెలుగుదేశంలో నిలిచి ఉన్నవి అని చెప్పడం అయినది అని చెప్పిచ్చారు. సో ఇది సరికానిది. అలానే రెండో ఆప్షన్ చూసినట్లయితే రావి చెట్టు అరణులు ఆకులతో అశ్వత్థ వృక్ష వేర్లతో నిర్మిస్తారు అని తప్పుగా ఇవ్వడం జరిగిందనమాట. అలానే ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే అశ్వత్థ వృక్షంలో మొలచిన వేప చెట్టు అని ఇచ్చారు. వేప చెట్టు కాదు, ఇక్కడ మనకి జమ్మి వృక్ష శాఖతో అని గద్యంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి యాగములందు అగ్నిని పుట్టించడానికి అర్నులు వినియోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది. పద్యానికి సంబంధించి ప్రశ్నని చూద్దాము. పై పద్యాన్ని అనుసరించి అబద్ధాలు ఆడకపోవడం అనేది వీరికి అలంకారం. ఆప్షన్స్: భూతేశుడు, స్త్రీ, భార్య, రాజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాజు. పై పద్యాన్ని అనుసరించి అబద్ధాలు ఆడకపోవడం అనేది రాజుకి అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి సంబంధించిన ప్రశ్న: ఆపదల సమయంలో మహాజనుల హృదయం ఎలా మారుతుంది? ఆప్షన్స్: వృక్షం, సముద్రం, పర్వతం, మేఘం. పై పద్యం ప్రకారం ఆపదల సమయంలో మహాజనుల హృదయం ఎలా మారుతుంది అనేది ఇక్కడ ప్రశ్న.
ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పర్వతం. ఆపదల సమయంలో మహాజనుల హృదయం పర్వతంలా మారుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ పండుగ రోజు గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లు ఎక్కడ పెట్టి పూజ చేస్తారు? ఆప్షన్స్ బలిపీఠం, ఇటుకలపై, కుదురు, కనుసు. ఇట్ ఈస్ పండుగ రోజు గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లను ఎక్కడ పెట్టి పూజ చేస్తారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కుదురు. కుదురు మీద పెట్టి వారి యొక్క వ్యవసాయ పనిముట్లకు గిరిజనులు ఇట్ ఈస్ పండుగ రోజు పూజ చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు ప్రవహించిన నది? ఆప్షన్స్ యమున, గోదావరి, కృష్ణ, పెన్నా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పెన్నా. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు అంటూ ప్రవహించే నది పెన్నా నదిగా వివరించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మిక్కిలి ప్రియము అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఆడుచు పాడుచు, అల్లారు ముద్దు, గడిదేరు, చిన్నారి పొన్నారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అల్లారి ముద్దు. మిక్కిలి ప్రియము అనే అర్థం వచ్చేటప్పుడు అల్లారు ముద్దు అనే జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆనంద్, శామ్యూల్, లత, రవి పాత్రలు గల పాఠం? ఆప్షన్స్ తొలి పండుగ, సంక్రాంతి, సమయస్ఫూర్తి, మేల్కొలుపు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తొలి పండుగ. తొలి పండుగ అనే పాఠంలో ఆనంద, శామ్యూల్, లత మరియు రవి అనే పాత్రలు మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వాలకం అర్థం? ఆప్షన్స్ గోడ, తీరు, గర్వం, తికమక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తీరు. వాలకం అనే పదానికి అర్థం తీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బహుళ కావ్యములను పరికింపగావచ్చు ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం. సహన మొక్కటబ్బ చాలా కష్టంబురా, చదువు మర్మమెరిగి చదివిన చదువురా, బహుళ శబ్ద క్షయము పల్కవచ్చు, కష్టదినములనే దిక్కుగాంచనప్పుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బహుళ శబ్దచయము పలుకవచ్చు. బహుళ కావ్యములను పరికింపగావచ్చు అనే పద్యపాదం తర్వాత వచ్చే పాదం బహుళ శబ్దచయము పలుకవచ్చు అనేది సరైనదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాఠాలను సంబంధించిన ప్రక్రియలతో జతపరచండి. ఒకవైపు పాఠాల పేర్లు ఇచ్చేశారు, మరొక వైపు ఆ పాఠాలకి సంబంధించిన ప్రక్రియలు ఇచ్చేశారు. అయితే పాఠానికి సంబంధించి సరైన ప్రక్రియతో జతను మనం గుర్తించాలన్నమాట. ఫస్ట్ పాఠం వచ్చేసి సత్యమహిమ, ముగ్గుల్లో సంక్రాంతి, పరివర్తన, రాజు, కవి. వాటికి సంబంధించిన ప్రక్రియలు చూసినట్లయితే వ్యాసం, కథ, పద్య కథ, గేయ కథ. పాఠాలు మరియు వాటి ప్రక్రియలకు సంబంధించిన సరైన జత వచ్చేసి ఆప్షన్ 3 సత్యమహిమ అనేది ఒక గేయ కథ. అలానే ముగ్గుల్లో సంక్రాంతి అనేది వ్యాసం, పరివర్తన అనేది కథ, రాజు కవి అనేది ఒక పద్య కథ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బారిస్టర్ పార్వతీశం రచించినది? ఆప్షన్స్ దివాకర్ల నరసింహశాస్త్రి, పిసుపాటి నరసింహశాస్త్రి, మొక్కపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి. బారిస్టర్ పార్వతీశం దీన్ని రచించినది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4
మొక్కపాటి నరసింహశాస్త్రి. బారిస్టర్ పార్వతీశాన్ని రచించింది మొక్కపాటి నరసింహశాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ను ఢిల్లీ నవాబు వద్దకు పంపినది. ఆప్షన్స్: పృథ్వీరాజు, జయచంద్రుడు, ఇంద్రసేనుడు, చండీదత్తుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జయచంద్రుడు. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ను నవాబు వద్దకు పంపించింది ఎవరంటే జయచంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాణము ఈ పదానికి వికృతి. ప్రాణము అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించాలి. ఆప్షన్స్: ప్రణవము, బాణము, పానము, ప్రాణము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పానము. ప్రాణము అనే పదానికి వికృతి వచ్చేసి పానము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరిచర్య ఈ పదానికి పర్యాయ పదాలు. పరిచర్య అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే సేవ, ఆరాధన, పని, ప్రవర్తన, నమస్కారం, వందనం, కోరిక, ఆశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సేవ, ఆరాధన. పరిచర్య అనే పదానికి పర్యాయ పదాలు సేవ మరియు ఆరాధన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వడి పదానికి నానార్థాలు. ఆప్షన్స్: కాలము, పురము, ధనము, వనము, వేగము, శౌర్యము, కరము, ఫలము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వేగము, శౌర్యము. వడి అనే పదానికి నానార్థాలు ఏంటి? వేగము మరియు శౌర్యము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాణము తీసెను ఈ పదంలోని సంధి. ప్రాణము తీసెను అనే పదం ఏ సంధి అవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే దశడదవాదేశ సంధి, దుగాగమ సంధి, సరళాదేశ సంధి, మువర్ణలోప సంధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సరళాదేశ సంధి. ప్రాణము దీసెను అనే పదంలోని సంధి సరళాదేశ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక పద్యపాదం ఇచ్చేశారు. సో ఈ పద్యపాదం అనేది ఏ ఛందస్సుకు సంబంధించింది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చంపకమాల. పై పద్యపాదం చంపకమాల ఛందస్సుకు సంబంధించినది. పై పద్యపాదం చంపకమాల ఛందస్సుకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తే, ఇతే ప్రత్యయాలు చేరిస్తే ఈ క్రియలు ఏర్పడతాయి. తే అలానే ఇతే అనే ప్రత్యయాలను చేరిస్తే ఏర్పడే ప్రక్రియలు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: అప్యార్థక, క్వార్థక, శత్రార్థక, ఛేదార్థక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఛేదార్థక. తే, ఇతే అనే ప్రత్యయాన్ని చేరిస్తే ఏర్పడే క్రియ ఛేదార్థక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవి అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం. ఇక్కడ అవి అనే దానికి ద్వితీయ విభక్తి రూపాన్ని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఇవి, వాటితో, వేటికి, వాటిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వాటిని. అవి అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం ఏమిటి అంటే వాటిని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆమె వచ్చింది ఈ వాక్యంలో. ఆప్షన్స్: ఒక మహద్వాచకం, ఒక క్రియ ఉన్నాయి. ఒక మహతీవాచకం, ఒక అవ్యయం ఉన్నాయి. ఒక మహతీవాచకం, ఒక క్రియ ఉన్నాయి. ఒక అమహద్వాచకం, ఒక విశేషణం ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఒక మహతీవాచకం, ఒక క్రియ ఉన్నాయి. ఇక్కడ ఆమె అనేది
మహతీవాచకం అవుతుంది, అలాగే వచ్చింది అనేది క్రియ అవుతుంది. సో ఈ వాక్యంలో ఒక మహతీవాచకం, ఒక క్రియ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ద్విత్వ సంయుక్తాక్షరాలుగా గల పదాన్ని గుర్తించండి. ఆప్షన్స్: మధ్యాక్కర, మర్రి చెట్టు, నిష్వక్సేనుడు, గ్రీష్మాదిత్యుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మధ్యాక్కర. మధ్యాక్కర అనే పదం ద్విత్వ సంయుక్తాక్షరాలు గల పదం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో దంత్యాలను గుర్తించాలి. ఆప్షన్స్: గ, ఘ, ల, న, భ, అన, ర, భ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, లా, నా. లా, నా అనేవి దంత్యాలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గురుభక్తి విగ్రహ వాక్యం. ఆప్షన్స్: గురువు కొరకు భక్తి, గురువు వలన భక్తి, గురువు యొక్క భక్తి, గురువు నందు భక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, గురువు నందు భక్తి. గురుభక్తి అనే పదానికి విగ్రహ వాక్యం గురువు నందు భక్తి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో మనం ప్రీవియస్ తెలుగు బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.